లవ్ యూ చెప్పు, హగ్ చేసుకొని వేసి కిస్ ఇచ్చి హగ్ ఇచ్చి థ్యాంక్ యూ అను. కిసి బాగుందా? ఇది నాది, నాకా నాయ్, నో నాన్న నాయ్, నాయ్, నో నాన్న నాయ్, నాయ్. ఎవరికి థ్యాంక్ యూ చెప్తావు? ఎవరికి? అడిగి తాత అని అది అలవాటైంది. అది జస్ట్ ఆర్యగాడికి ఆడుకోవడానికి. అది నువ్వు నడుతూ బండి కాదు, జస్ట్ ఆర్యగాడు కొద్దిసేపు కూర్చొని ఆడుకోవడానికి అంతే, ఓకేనా? అందులో కూడా BMW కార్ చూస్తున్నాడు చూడండి. పోయి మా అన్నయ్యని తీసుకొచ్చాను చూడు షాపింగ్కి. నేను అప్పు వచ్చినా అయిపోయేది, తక్కువలో తీసుకొని మంచిగా వస్తుండే. అనవసరంగా నేను సెలెక్ట్ చేసుకున్నాను. క్లోజ్ యువర్ ఐస్. క్లోజ్ యువర్ ఐస్ ఆర్య. మమ్మీ వాడే క్లోజ్ చేసుకుంటా. Close your eyes. Wow! ఎందుకు అవుతుంది? కొద్దిసేపు అయినాక అవుతుంది. బ్రేక్ లేదు. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అన్షు రెడ్డి. సో ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే మా ఆర్యగడ్ బర్త్డే ఉందన్నమాట రేపు. సో వాడికి ఒక కార్ గిఫ్ట్ ఇద్దామని అనుకుంటున్నాము. యాక్చువల్లీ వాడు ఎప్పటి నుంచో అడుగుతున్నాడు. వాడు ఫస్ట్ బర్త్డేకే ఇద్దాం అనుకున్నాము, కాకపోతే అప్పుడు వాడికి తెలియదు కదా, ఏ కార్ అయినా బైక్ అయినా వాడికి పెద్ద తెలీదు. సో కొంచెం వాడికి కార్ అంటే ఏంటి అని తెలిసినప్పుడు ఇద్దామని అనుకున్నాము. సో లాస్ట్ 3 months నుంచి ఇప్పిద్దాం అంటే సరే బర్త్డేకి ఇద్దాంలే అని చెప్పి ఆగిపోయామన్నమాట. 1 month 2 months నుంచి వాడికి ఇంకా కార్ కావాలని లిటరల్లీ వెయిట్ చేస్తాడు అనమాట. సో ఎప్పుడు చూడు నన్ను అత్త కార్ పెద్ద కార్ బ్లాక్ కలర్ కార్ కావాలని చెప్పి అడిగాడు అనమాట. సో ఈరోజు వాడికి వెళ్ళి షాపింగ్ చేసి సర్ప్రైజ్ ఇద్దామని అనుకుంటున్నాం. సో వాడు ఎట్లా ఎక్సైట్ అవుతాడు అనేది చూడాలి. అన్నయ్య కార్ అంటే బొమ్మ కారు, మళ్ళా చిన్న పిల్లలకి బొమ్మ కార్ లేని కింద కమెంట్లో పెట్టుకోండి. సో బ్లాక్ కలర్ కార్ కావాలంట వాడికి, లైక్ జీప్ లాగా ఉంటుంది కదా అది. సో వాడు ఫిక్స్ అయి ఉన్నాడు, అదే కార్ కొంటే ఇంకా అట్లాంటి కారే కావాలని చెప్పి. సో యాక్చువల్ ఫస్ట్ మా మమ్మీ ఏమో సైకిల్ కొందామన్నది, మమ్మీ ఇంకా అప్పు ఏమో సైకిల్ కొందామన్నారు. కాకపోతే సైకిల్ అంటే ఇంకా కొద్ది రోజుల తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళు సైకిలే తొక్కుతారు, ఇంకా అప్పుడు కార్లు తొక్కలేరు కొన్ని ఇయర్స్ వరకు. సో ఇప్పుడు ఈ ఏజ్లో ఎంజాయ్ చేస్తారని చెప్పి కార్ తీసుకుందామని వెళ్తున్నాము. సో ఆన్ ద వే ఇప్పుడైతే వెళ్తున్నాము. ఎక్కడంటే చార్మినార్కి వచ్చాము. చార్మినార్ దగ్గర అఫ్జల్గంజ్ కదా, బేగం బజార్. ఓకే, బేగం బజార్ దగ్గరలో చాలా షాప్స్ ఉన్నాయని విన్నాము. సో ఇన్స్టాగ్రామ్లో అట్లా చూసి అడ్రస్ కూడా పెడతారు. అడ్రస్ అయితే పెడతాను కింద డిస్క్రిప్షన్లో. సో ఇప్పుడైతే వెళ్తున్నాం కార్లో. ఒక దగ్గర కార్ పార్క్ చేసి అక్కడ నుంచి ఆటో తీసుకొని వెళ్ళాలి, ఎందుకంటే ఆ లోపలికి కార్లు డ్రైవింగ్ కష్టం అనమాట. సో యా అక్కడికి వెళ్ళాక చూపిస్తాం కలెక్షన్. కార్ అయితే పక్కనే పార్క్ చేసాం అనమాట, ఏమంటారు మెయిన్ రోడ్ పక్కనే ఉంది. సో ఇది షాప్ కూడా మెయిన్ రోడ్ మీదనే ఉంది. కేటీ ప్లాస్టిక్ అని చూసాము ఆన్లైన్లో, సో దానికి వచ్చేసాం. अगर ब्लॉगिंग के लिए होना तो BMW क्लासिक टोयोटा भी मिलता है इसमें, टोयोटा होना तो टोयोटा भी। అది జస్ట్ ఆర్యగాడికి ఆడుకోవడానికి. అది నువ్వు నడుతూ బండి కాదు, జస్ట్ ఆర్యగాడు కొద్దిసేపు కూర్చొని ఆడుకోవడానికి అంతే, ఓకేనా? అందులో కూడా BMW కార్ చూస్తున్నాడు చూడండి. ఇందులో లిటరల్లీ ఎంత అంటే 6,500, 8,000, 12,000,
14, 15, 16 అట్లా ఉన్నాయి. నేనేమో కొద్ది రోజులే కదా ఏం కాదు 6.5లో తీసుకున్నామంటే అబ్బో అస్సలు BMW కార్ తీసుకున్నామని చెప్పి ఇప్పుడు అదో చూస్తున్నాడు. డైలాగ్ చూడండి, మనం కొనడానికి ఎట్లా టైం పడుతుందో వాడికన్నా కొందామంట. పోయి మా అన్నయ్యని తీసుకొచ్చాను చూడు షాపింగ్కి. నేను అప్పు వచ్చినా అయిపోయేది, తక్కువలో తీసుకొని మంచిగా వస్తుండే. అనవసరంగా నేను సెలెక్ట్ చేసుకున్నాను. మా అన్నయ్యకి ఎట్లా అంటే ఏది హైయెస్ట్ ప్రైస్ ఉంటుందో అదే చూస్తాడు అనమాట. అది తప్ప ఇంకేది నచ్చదు. సో ఇందులో ఇదొక ఆప్షన్, అదొక ఆప్షన్, అక్కడ ఒకటి పెద్దది ఉంది. ఆ పెద్దది ఫస్ట్ తీసుకుందామంటాడు. అది వద్దు అంటే ఇది వెళ్ళాడు. ఇప్పుడు ఇది తీసుకుందామని నేనేమో ఈ చిన్నది తీసుకున్నాము. ఇది బ్యాటరీస్ 3 months తర్వాత పాడైపోతాయి అంటే ఇట్లా. సో ఏది తీసుకుంటే ఏంటని చెప్పి ఇదంటే వద్దు అదే తీసుకుందాం అంటున్నాడు. ఇక అన్నీ పెద్ద పెద్దగా నచ్చుతాయి కదా. ఇక్కడ అసలు చిన్నవి లేవు ఇంకా. హ్యాపీగా ఒక ఎడబెడతావు మన ఇంట్లో సగం స్పేస్ ఇదే తీసుకుంటుంది. ఇంకా ఒక నువ్వు ఎక్కడ కార్లో కూర్చోవాలి. ఇంకా కానీ క్యూట్ ఉన్నాయి. మీ ఆయన చూడమ్మా BMW కార్ తీసుకుంటుండే. మంచిగానే ఉంది, అందులో ఆప్షన్స్ ఉన్నాయి కానీ ఇంటలేడు. మనమన్నా కొంటలేము, వాడికన్నా కొట్టిద్దామని చెప్పి. తెలుసు కదా ప్రైస్ మనం హైయెస్టే చూస్తాం. వారంటీ ఏదైనా 3 months అంట, 3 to 6 అంటే. అదే చెప్తున్నా, నేను వేస్ట్గా తీసుకొచ్చిన అప్పుని తీసుకొచ్చిన అయిపోయేదని చెప్పి. అయితే అది ఇప్పుడు అదే చెప్తాం. ఫిక్స్ చేయమని ఇంకా కాళ్ళ పెట్టాను. అప్ప ఏమంటుంది, నిన్నే పే చేయమంటుంది, నిన్నే కొనిచ్చేమని. ఓకే అంటే ఇప్పుడు రెడ్ అండ్ బ్లాక్. अमर कितना में ఫైనల్గా అరేగాడికి కార్ అయితే కొనేసాము. ఇప్పుడు వెళ్ళి వాడి రియాక్షన్ చూడాలి. ఫైనల్గా ఇంటికి వచ్చేసాం. అప్పుడెప్పుడో మధ్యాహ్నం వెళ్తే ఇప్పుడు వచ్చినాం. ఎప్పుడు డైలాగు కొంచెం చిన్నది కొని ఉంటే కిందికి పైకి లిఫ్ట్లో ఈజీగా తీసుకోవడానికి లిటరల్లీ నేను చిన్నది తీసుకున్నామంటే పెద్దది తీసుకోవాలి, పెద్దది బాగుంటుంది అని పట్టుకొచ్చాడు. ఈ లిఫ్ట్లో కూడా పట్టాలి. చూడు ఆర్యలు, నీకేం కావాలి? కళ్ళు మూసుకో, క్లోజ్ యువర్ ఐస్. నీకు ఒకటి చూపినా, నీకేం తెచ్చా నేను బర్త్డే గిఫ్ట్. ఏం తెచ్చింది అత్త నీకు? కళ్ళు మూసుకో. క్లోజ్ యువర్ ఐస్. క్లోజ్ యువర్ ఐస్ ఆర్య. మమ్మీ వాడే క్లోజ్ చేస్తుంది. క్లోజ్ యువర్ ఐస్. తీసేయి. ఓపెన్ చేయి. ఎవరిచ్చిర్రా? థ్యాంక్ యూ చెప్పద్దకి. అట్లే చెప్తావా? హగ్ ఇచ్చి చెప్పాలి. నీకు బర్త్డే గిఫ్ట్. హగ్ చేసుకో ఆర్య. అది కొంచెం కార్ మోడల్ ఉంది, ఇదైతే కొంచెం జీప్ లాగా మంచిగా ఉందని చెప్పి. ఏం చేస్తున్నావు? కూర్చో. హ్యాపీ బర్త్డే.
చెప్పకుండా కురికాను. డోర్ క్లోజ్ చేసుకో. క్లోజ్ చేయడు. గట్టిగా గట్టిగా బటన్ బటన్ ఆన్ చేయి. ఇది 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 ఈ బటన్ ఆన్. ఆన్ ఆన్. వదిలే వదిలే. వావ్ ఎంత పడిందా? 75. బాగుంది. రెడ్ అండ్ బ్లాక్ గా. నీకు నచ్చిందా? నచ్చిందా? హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. బర్త్డే గిఫ్ట్. హ్యాపీ బర్త్డే. టు యు. థ్యాంక్ యూ చెప్పవా నాకు? థ్యాంక్ యూ చెప్పు. అరేమా థ్యాంక్ యూ చెప్పినాను అత్తకి. ఎక్కడికి పోతున్నావురా? కిస్ ఇవ్వు. కిస్ ఇచ్చేస్తా. నాకు ఇవ్వు. నాకు ఇవ్వు. మళ్ళీ బయటికి వెళ్దామా మనం? I love you. కార్లోనే పోవాలి ఇంకా. I love you. ఐ లవ్ యూ చెప్పు. వా, నేను ఇలా కూర్చుంటా. తాత కూర్చుంటాడంట అక్కడ. నేను కూర్చోనా ఇక్కడ? కూర్చోనా? కూర్చోనా? ప్లేస్ లేదు. చెప్పు తాతకి ప్లేస్ లేదు. నేను కూర్చోన్నా? నేను కూర్చోన్నా? నేను కూర్చోన్నా? కూర్చోంటా. ప్లీజ్ టాటా. ఇది తొక్కాలి. తొక్కు. ప్రెస్ ప్రెస్. అది కాదు అది. అవి నొక్కొద్దు. అవి నొక్కొద్దు. ఇది ప్రెస్. అది ప్రెస్ చేయి. ప్రెస్. ప్రెస్ చేయి. ఇంకా అదిగా. చూస్తావా? తీసేయాలి. అరేమ్మా కిసి గట్టిగా. పోయిందా? నీకు నచ్చిందా కార్? నాన్న దగ్గర ఏముంది చూడు. కళ్ళు మూసుకో. ఓపెన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ చెప్పవా నాన్నకి? దేవు లేచి ఇయ్యి. ఐ లవ్ యూ చెప్పు. హక్ చేసుకుని లేచి కిస్ ఇచ్చి అగ్గిచ్చి థ్యాంక్ యూ అని. కిసి. బాగుందా? ఓపెన్ చేసి ఓపెన్. అది అది ఓపెన్ వద్దు. ఓపెన్ వద్దు. అది అది ఆది కార్ అది. అది అక్కకి పంపి. అక్కకి ఇద్దామా? నువ్వెందుకు నా నోరు మూసుకున్నావు? ఆర్య నీకేం కావాలి నానా? ఏ కార్? పెద్దదా చిన్నదా? ఆహా. నీకు ఏ కార్ కావాలి? ఇది కాదు. ఇంకేం కావాలి? ఇంకా కారు అదేనా? పెద్ద కార్ వద్దా? ఇంకా పెద్ద కార్ వద్దా? ఇది నాది. నా కార్. నాయ్. నో నాన్న నాయ్. నాయ్. నో నాన్న నాయ్. నాయ్. బాగుందా? ఇటు చెప్పు. ఇగో ఇటు చూసి చెప్పు. బాగుందా? ఇట్లా ఇక అరే బాగుంది. బాగుందా? ఎవరికి థ్యాంక్ యూ చెప్తావు? ఎవరికి? నాన్న కిసి తాత అని అది అలవాటైంది నాకు. అగ్గి నాన్నకు అగ్గి. నాకు నాకు ఓకేనా?
థ్యాంక్ యూ థ్యాంక్ యూ నువ్వేమి ఇప్పించినావని అంటాడు. థ్యాంక్ నాకు హగ్గు నాకు ఆర్యా యూ అన్న చేయలే థ్యాంక్ యూ నాకు థ్యాంక్ యూ నువ్వు ఇచ్చినావా? అవన్నీ నొక్కొద్దు ఆర్యలో. మంచిగా ఉంది కలర్ కాంబినేషన్. తర్వాత నీకే సెకండ్ హ్యాండ్ నాన్నలో ఏం కాదు, నీకు బైక్ కొనిస్తా. నీకు బైక్ కొనిస్తా. బైక్స్ కూడా ఎంత బాగున్నాయి తెలుసా, నాకు చాలా నచ్చినాయి బైక్స్. అంశు అత్త బర్త్డే గిఫ్ట్ ఎవరిచ్చారా? అతనే ఇచ్చిందా? బర్త్డే గిఫ్ట్ మన నాన్న ఓపెన్ చేసిండు కదా, నాన్ననే ఇచ్చిండు. ఇంకా అంశురెడ్డి ఎవరిచ్చిరు? నా అత్త. నా అత్తనా? అంశురెడ్డి ఇది ఈ బటన్ వేసుకో. ఈ బటన్ వేసుకుంటే ఆటోమేటిక్ అంటే ఫుడ్ తినే టైంలో అటు ఇటు కదలడానికి. అది ఇదే మంచిగా ఉంది ఓపెన్ టాప్. అన్ని ఓపెన్ టాపే, కాకపోతే అది కార్ మోడల్. ఇంకా సెడన్ కార్ టైప్. అది బాయ్స్ కదా, ఇట్లా జీప్ టైప్ బాగుంటాయి. మంచిగా మంచి ఆగి బిర్యానీ తినేసి వచ్చిండు. కార్ పెట్టడానికి ప్లేస్ లేదు, ఆగి అన్నయ్య తినేసి రమ్మని చెప్పిన. లడ్డూలు తీసుకెళ్ళిన. అయ్యో ఏమ నాని ఎక్కడ కూర్చుంటది? ప్లేస్ సరిపోదు కదా. ప్లేస్ లోనా? మరి ఎట్లా నేను ఎట్లా రావాలా? నేను ఎట్లా రావాలా? నేను రాను. ఎవరు కూర్చోవాలి? నేనా అత్తనా? అతనేనా? నేను 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 వద్దా? నేను కన్నా నాకు లిఫ్ట్ ఇస్తావా? ఆడికి అట్లా డిఫికల్ట్ క్వశ్చన్ చేయాలి. అదే కదా. ఆర్య చూడు. ఆర్య ఎక్కి అక్క ఎవరి కోసం తెచ్చినావు అక్క? ఎందుకు అవుతుంది? కొద్దిసేపు అయినాక అవుతుంది. బ్రేక్ లేదు. బ్రేక్ లేకపోవడం ఏందా? బ్రేక్ ఉండాలి కదా. ఇది స్టాప్ కొడితే ఆగిపోతుంది. దానికి ఉండాలి కదా. వాడేస్తాను. మన చేతిలో ఉంటుంది స్టాప్. హలో, అంత కేజెస్ ఆపదు. నువ్వు ఎంతున్నావు? 56, వీడు 76 వస్తుంది. నువ్వు కొన్నది ఎందుకు? నేను కూర్చోవాలా? నువ్వు అంటే కూర్చో. అయ్యో నేను కూర్చుంటే చెక్క అయిపోతుంది. వద్దు బేటా, అమ్మ బక్కగా అయినాక కూర్చుంటా. ఓకే పార్టీ ఎప్పుడు ఇస్తున్నావు? కార్ కొన్నా
ఓపెన్ చేయి, డోర్ ఓపెన్ చేయి, డోర్ ఓపెన్ చేయి. అక్కడ చే ముందుకను ముందుకను. నీ చిన్న కార్ ఏది? నీ చిన్న కార్ ఏది? నీ చిన్న కార్ ఏది? చిన్న కార్ చూపి. పనే లేదని ఒక 2-3 days ఇక కార్లు ఆడు. నీ పెద్ద కార్ ఏది? పెద్ద కార్, పెద్ద కార్, నీ పెద్ద కార్, పెద్ద కార్. ఇక మొత్తం వాళ్ళు ఎక్కించుకొని ఇట్లా పోతామేమో. ఆర్య బాగుందా? వాడి ఇండికేటర్ వచ్చింది. ఇండికేటర్ హాయ్ చెప్పు. కార్ బాగుందా? బాగుందని చెప్పు. బాగుంది కార్ చెప్పురా. సరే, ఇది ఈరోజు బ్లాగ్ అనమాట. మా ఆర్యగాడు ఇలా సర్ప్రైజ్ అయ్యాడు కార్తో. వాడు యాక్చువల్లీ షాక్లో ఉన్నాడు. ఓ నాకేదో తెచ్చారా ఈ కార్ అని ఫస్ట్. అంటే మామూలుగా ఏదైనా చూస్తే బాగా అంటాడు వాడు, అట్లే ఉండిపోయాడు అనమాట. అంటే కార్ నిజంగానే కొనిచ్చిరా వీళ్ళు నాకు అన్న ఒక భ్రమలో ఉండిపోయాడు అనమాట. సో అది నిజంగా నీ కారేరా, ఎవరు తీసుకోవరు ఇంకా. సో ఇది ఈరోజు బ్లాగ్. మధ్యాహ్నం ఎప్పుడో వెళ్ళిపోయి ఇప్పుడు నైట్ వచ్చాం. ఫుడ్ కూడా తినలేదు తెలుసా లిటరల్లీ. సో అది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. దా చెప్తురా మరి. ఇంకా చూసి చెప్పు. చెప్పు ఐ లవ్ యూ చెప్పు. కిస్, ఫ్లైంగ్ కిస్.